మంచిది, చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం. अच्छी बात है, एक छोटे से वचन को पढ़कर हम उसका ध्यान करेंगे. ఈ దినం వాక్య ధ్యానము కొరకు आज के वचन के लिए మత్తయి సువార్త मती रचित सुसमाचार 4వ అధ్యాయం 4 अध्याय 2-3 వచనాలను చదువుకుందాం. 2 और 3 वचन पढ़कर हम आगे बढ़ेंगे. वो 40 दिन और 40 रात निराहार रहा, तब उसे भूख लगी. तब परखने वाले ने पास आकर उससे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो कह दे कि ये पत्थर रोटी बन जाए. చాలు, తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. हम अपने सर को झुकाकर आंखें बंद करके छोटी सी प्रार्थना करके आरंभ करेंगे. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. परिशुद्ध स्वर्गीय पिता परमेश्वर, हम आपका धन्यवाद करते हैं. అయ్యా, గత వారమంతా మమ్మల్ని నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచుంచారు. प्रभु जी, पिछले सप्ताह पूरे पिता परमेश्वर आपने हमें संभाल के रखा. ఈరోజు ఇలాగ నీ సన్నిధిలో నేను ఆరాధించే కృపనిచ్చారు. आज आपकी कलीसिया में आनंद करने की कृपा हम पर दिखाई. అందును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. उसके द्वारा हम आपका धन्यवाद करते हैं. అయ్యా, నీ వాక్యము మాకు జీవాహారం నాయనా. आपका वचन प्रभु जी हमारे लिए जीवन का आहार है. ఆ వాక్యమే మమ్మల్ని బలపరిచేది. वो वचन ही हमें ताकत देता है. ఆ వాక్యమే మమ్మల్ని నీ పోలికలోనికి మార్చేది. ये वचन ही हमें आपके आकार में ढालता है. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. इसलिए इस वचन के द्वारा आप हमसे बातें करें. మా హృదయములను తెరవండి నాయనా. हमारे हृदय को खोल दीजिए. నీ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి. आपके वचन हमारे अंदर फलवंत हो ऐसी सहायता శ్రద్ధగా ఆలకించే కృప చూపండి. करें. श्रद्धा से सुनने की आशीर्वाद ఈ दीजिए. స్థలమును మీ స్వాధీనంలోనికి తీసుకోండి. इस जगह को आपके अधीन में लीजिए. నీ मेरे దాసులను అభిషేకించి వాడుకోండి నాయనా. आपके दास को आशीर्वादित करके उपयोग करें అయ్యా, परमेश्वर. ప్రతి ఆటంకాన్ని మీరు లయపరచండి. प्रभु जी, आने वाले हर मुसीबतों को दूर करें. మేము ఇక్కడ నుండి దీవించబడి తిరిగి వెళ్ళే కృప हम చూపమని यहाँ से आशीर्वादित होकर वापस जाने के लिए सहायता करें. యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु के తండ్రి. नाम से प्रार्थना करते हैं प्रभु. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. గడిచిన వారంలో యేసుక్రీస్తు శోధింపబడినటువంటి వివరాలను గురించి మనం నేర్చుకున్నాం. पिछले सप्ताह में हमने यीशु मसीह परीक्षा में पढ़ा था, उसके बारे में हमने सीखा. ఈరోజు యేసుక్రీస్తుకి సాతానుకి మధ్య జరిగిన సంభాషణలో ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. आज यीशु मसीह और शैतान के बीच में कुछ बातें हुए हैं, उन बातों के बारे में हम विचार करेंगे. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తరువాత यीशु मसीह का बपतिस्मा होने के बाद 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండడానికి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. वो 40 दिन और रात उपवास रहने के लिए जंगल में ले जाया गया. ఆ 40 దినముల ఉపవాసము తర్వాత ఆయన చాలా ఆకలిగా ఉన్నాడట. उस 40 दिन के उपवास के बाद परमेश्वर बहुत भूखे थे. ఆ సమయములో సాతాను యేసుక్రీస్తు వద్దకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. उस समय में शैतान यीशु मसीह के पास आकर वो बातें कर रहा है. చూడండి, సాతాను మనల్ని శోధించటానికి మనకున్న అవకాశాలను వాడుకుంటాడు. देखिए, शैतान हमें परीक्षा में डालने के लिए हमारा जो अवकाश है उसे वो उपयोग करता है. మనము ఏ పరిస్థితులలో ఉన్నామో ఆ పరిస్థితిని బట్టే మనల్ని శోధిస్తూ हम ఉంటాడు. किस परिस्थिति में है उसी परिस्थिति के अनुसार वो हमें परीक्षा में डालता है. మనకి లేని వాటిని గురించి మాట్లాడడు. जो हमारे पास नहीं है उसके बारे में वो बात नहीं करता. మనము వేటి చేత ఆకర్షింపబడతామో వాటి చేత బంధించే ప్రయత్నం చేస్తాడు. हम किसके द्वारा आकर्षित होते हैं उसी के द्वारा हमें वो बांधने की कोशिश ఇక్కడ करता है. యేసుక్రీస్తుని శోధించటానికి వచ్చినప్పుడు यहाँ पर यीशु मसीह की जब उसने परीक्षा करने के लिए आया था, ఆయన యొక్క పరిస్థితిని చూశాడు. वो उसकी परिस्थिति को देख रहा ఆ था. టైంలో ఆయనను సినిమా చూడమని ప్రోత్సహించలేదు. उस समय में उसने ये नहीं कहा कि आप फिल्म देखो, లేదా ఇంకెవరితోటో గొడవ పెట్టుకోమని శోధన చేయలేదు. उसने और किसी और से झगड़ा करो ऐसा नहीं कहा. ఆ టైంలో యేసుక్రీస్తుకి అవసరమైనది భోజనం. उस समय में यीशु मसीह को भोजन की जरूरत थी, ఎందుకంటే 40 రాత్రింబగళ్ళు ఆయన భోజనం చేయలేదు కాబట్టి బాగా ఆకలితో ఉన్నాడు. क्योंकि उसने 40 दिन और 40 रात तक उसने कुछ नहीं खाया था, इसलिए बहुत శరీరం भूखा అంతా था. కూడా బలహీనంగా మారిపోయింది. शरीर पूरा उनका बलहीन बन चुका था. ఆ టైంలో ఎవరైనా ఆకర్షింపబడేది భోజనానికే. उस समय कोई भी आकर्षित होगा भोजन के लिए. అందుకే సాతాను ఆ భోజనాన్ని ఆధారం చేసుకుని వెళ్ళి యేసుక్రీస్తుతో మాట్లాడుతా ఉన్నాడు. इसलिए शैतान उस भोजन का आधार लेकर उनसे बातें कर रहा है. ఏమంటున్నాడు అక్కడ? क्या कह रहा है? నీవు దేవుని కుమారుడవైతే अगर तू परमेश्वर का पुत्र है ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను तो అని इस అంటున్నాడు. पत्थर को रोटियां बनाकर तू खा जा. ఎందుకంటే పరిస్థితి ఆయనకు అర్థమైంది. परिस्थिति उसे मालूम है. ఆ పరిస్థితిని ఆధారం చేసుకుని వెళ్ళి శోధిస్తా उस ఉన్నాడు. परिस्थिति का आधार लेकर उसे परीक्षा कर रहा ఈ है. రోజు రక్షింపబడిన తర్వాత आज हमारा जो उद्धार हो चुका है మన उसके बाद జీవితంలో
కూడా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. हमारे जीवन में भी हम ऐसे परिस्थितियों को सामना करते हैं। అయితే మనకి లేని అలవాట్లను కొత్తగా ఏమీ చేయడు సాతాను. जो हमें आदत नहीं है उसका हमें नया आदत नहीं डालता वो। మనము ఏ అలవాట్లను అయితే దేవుని కొరకు వదిలేసామో వాటినే మరలా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. हम जिन आदतों को परमेश्वर के लिए छोड़ देते हैं उन्हीं आदतों शैतान याद करता है। మనము ఏ సమస్యల చేత బాధపడతా ఉంటామో అప్పుడే మనల్ని శోధిస్తూ ఉంటాడు. हम जिन समस्याओं से परेशान होते रहते हैं तभी परमेश्वर हमें परीक्षा करता है। సాతాను మన మేలు కోరువాడైతే शैतान अगर हमारी अच्छाई वो चाहता है ఖచ్చితంగా మన కష్టకాలంలో మనల్ని ధైర్యపరిచేవాడు. तो वो कदाचित हमें अपने कष्टों में धैर्य देने वाला रहता, కానీ అతడు మన నాశనాన్ని కోరుకునేవాడు గనుక लेकिन वो हमारा नाश चाहता है। इसलिए మన బాధలలో మనల్ని ఇంకా కృంగదీసే ప్రయత్నం చేస్తా हमारे ఉంటాడు. मुसीबतों में हमें और गिराने की कोशिश करता है। అయితే ఇక్కడ సాతాను శోధించే విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే तो यहाँ पर हम शैतान किस तरह से परीक्षा लेता है इसके बारे में हम सोचेंगे। ఆరంభం నుండి కూడా భక్తులను ఎలాగూ శోధించాడో प्रारंभ से कई भक्तों को उसने परीक्षाओं में डाला था। యేసుక్రీస్తును కూడా అలాగే శోధిస్తా ఉన్నాడు. यीशु मसीह की भी उसने परीक्षा की। ఆరంభంలో ఆదాము అవ్వతో ఎలాగ మాట్లాడాడో आरंभ में उसने आदम हवा से किस तरह बातें की थी, యేసుక్రీస్తును కూడా అలాగే శోధిస్తా ఉన్నాడు. यीशु मसीह को भी उसी प्रकार से वो बातें कर रहा है। భక్తులందరి జీవితంలో అలాగే శోధించాడు. भक्तों के जीवन में इसी प्रकार से उसने परीक्षा में डाला। నేటి కాలములో ఉన్న మనల్ని కూడా అలాగే आज శోధిస్తాడు. के समय में रहने वाले हम सभी को भी वो ऐसे ही परेशानी में डाले। సాతాను మనల్ని శోధించటానికి ఇక కొత్త పద్ధతులు ఏం లేవు వాడి దగ్గర. शैतान हमें परीक्षा करने के लिए उसके पास कोई नई पद्धति नहीं है। గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. पूर्व में जो हुआ था प्रस्तुतम अभी भी वही हो रहा है। గతంలో భక్తుల్ని ఎలాగైతే శోధించి ఇబ్బంది పెట్టాడో ఈ కాలంలో కూడా అలాగే శోధించి ఇబ్బంది पूर्व में పెడతాడు. उसने भक्तों को किस तरह से परीक्षा में डालकर सताया था, ऐसे ही हमें भी वो सता ఇప్పుడు रहा ఆ है। శోధనను మనం జయించాలి అని అంటే अभी उस परीक्षा को हमें जय पाना है, इसलिए మన ముందున్న భక్తుల జీవితాలని మనం బాగుగా తెలుసుకోవాలి. हमसे पूर्व जो भक्त थे उनके जीवन को हमें अच्छी तरीके से देखना चाहिए। ఇలాంటి శోధనలు ఎదురైనప్పుడు భక్తులు వాటిని ఎలా జయించారో మనం అర్థం ऐसी చేసుకోవాలి. परीक्षाएं जब उनके सामने आई थी तो उन्होंने कैसे जय पाई हमें देखना है। బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన बाइबल में रहने वाली प्रत्येक घटना ఈ కాలమందున్న మనకు బుద్ధి కలుగు చేయడానికే వ్రాయబడ్డాయి. इस समय में रहने वाले हम सभी को बुद्धि ज्ञान देने के लिए लिखी हुई है, ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగేదో ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుంది. क्योंकि उनके साथ जो हुआ था वो हमारे साथ भी हो रहा है। వాళ్ళకి లాగా మనం కూడా జయించాలి అని అంటే उनकी तरह अगर हमें भी जय पाना है तो వాళ్ళు ఏ మార్గము గుండా వెళ్ళారో మనము అదే మార్గంలో वो వెళ్ళగలగాలి. किस मार्ग से चले थे हमें भी वही मार्ग से चलना है। అందుకే ఇక్కడ యేసుక్రీస్తును కూడా అలాగే శోధిస్తానికి వచ్చాడు. इसलिए यीशु मसीह को वो उसी प्रकार से परीक्षा में डालने के लिए आया था। సవాల్ విసురుతున్నాడు. वो उनसे जवाब నీవు कर रहा దేవుని కుమారుడు అయితే था। अगर तू परमेश्वर का पुत्र है, సహజంగా మనిషికున్న అలవాటు ఏంటనంటే साधारण रीति से मनुष्य का एक आदत होती है, ఎవరైనా మనల్ని ఆవేశానికి గురి చేస్తే వెంటనే ఆవేశపడిపోతా ఉంటాం. अगर कोई हमें चढ़ाने की कोशिश करते तो हम जल्दी से चढ़ जाते हैं। మన వాడుక భాషలో మాట్లాడితే अगर हम अपने साधारण भाषा में कहें तो, రెచ్చగొట్టడం అని అంటాం. अगर हमें कोई ऊपर चढ़ा रहा है तो అంటే అర్థం ఏంటనంటే उसका मतलब ये है, నీకు దమ్ముంటే ఆ పని చేయి చూద్దాం. अगर तुझे दम है तो ये काम करके बता। ఈ మాట అనగానే మనిషికి ఏమనిపిస్తుంది? ये बात सुनते ही इंसान को क्या लगता है, ఇప్పుడు నా బలం ఏంటో చూపించుకోవాలి, मेरी ताकत क्या है मुझे दिखानी है, నేను అందరి ముందు గ్రేట్ అనిపించుకోవాలి. सबके सामने मैं महान हूं ये कहना है। కొంతమంది అంటారు నీకు రోషం పౌరుషం ఉంటే కావాలంటే వాడిని కొట్టి చూడనంట. कुछ लोग कहते हैं अगर तुझमें अगर रोष है पौरुष है तो उसे मार के दिखा। ఇప్పుడు నేను రోషం కలిగిన వాడిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? मैं एक रोष से भरा हुआ पुरुष हूँ, मुझे क्या करना चाहिए, అవతల వాడిని కొట్టి రావాలి. मुझे सामने वाले को मारना होगा। నేను ఏం చేయకుండా వచ్చేసాను అనుకోండి, अगर मैं बिना कुछ किए आ गया, ఏ నువ్వు పిరికోడు అంటే, अरे तू डरपोक है, నువ్వు చేతగాని వాడు అని अरे तेरे మాట్లాడతా. हाथ से नहीं बनता, ఇప్పుడు వాళ్ళ ముందు నేను ఇన్సల్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళు రెచ్చగొట్టిన ప్రతిదీ చేసి వస్తాను. तो उनके सामने में मेरी इज्जत न जाए इसलिए मैं जो कहेंगे वो करके आ जाऊंगा। మనల్నే కాదు యేసుక్రీస్తును కూడా అలాగే శోధించాడు. हमें नहीं, यीशु मसीह को भी उसने उसी प्रकार परीक्षा की। యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు यीशु मसीह जब क्रूस पर थे, ఆయన సిలువలో వేలాడబడతా ఉన్నాడు. वो क्रूस पर लटक रहे थे। యేసుక్రీస్తు తాను దేవుని కుమారుడును అని చాలా సార్లు చెప్పుకున్నాడు. यीशु मसीह में परमेश्वर का पुत्र हूँ बहुत सार उन्होंने कहा है। అక్కడ దారిన పోయే వాళ్ళందరూ ఆయనను చూసి वहाँ रास्ते से मार्ग से जाने वाले सभी लोग उसे देखकर యేసుక్రీస్తుని హేళన చేస్తా ఉన్నారు. यीशु मसीह को वो मजाक उड़ा रहे నువ్వు थे। దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, तो परमेश्वर का पुत्र ऐसा कह रहा था, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ దిగిరా. अगर तू परमेश्वर का पुत्र है तो क्रूस से उतर के नीचे आ जा, ఎందుకంటే అప్పటికే ఆయనకి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టేశారు. क्योंकि तभी तक उन्हें हाथों पर और पैरों पर कील ठोकी गई ఒక चुकी। సాధారణమైన మానవుడు ఎవడు కూడా
వాటి నుండి విడిపించుకుని బయటకు రాలేడు. एक साधारण व्यक्ति ऐसी परिस्थिति में अपने आप को छुड़ाकर नहीं आ सकता। అందుకే అంటున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, इसलिए कह रहे हैं तू परमेश्वर का पुत्र ऐसा कहता था ना, నీకు నువ్వు తప్పించుకునిరా, అప్పుడు మేము तो నమ్ముతాం. अपने आप को छुड़ा और नीचे आ, तब हम तुझे मानेंगे। శాస్త్రులు, పరిసయ్యులు, రోమా సైనికులు అందరూ అక్కడే ఉన్నారు. शास्त्री, फरीसी, रोमा के सैनिक सभी वहां पर थे। వాళ్ళు కూడా అవమానకరంగా మాట్లాడుతా ఉన్నారు. वो भी परमेश्वर को बदनाम करके बात कर रहे थे। అంత మాత్రాన యేసుక్రీస్తు ఏమన్నా పని చేశాడా? क्या उनकी बात सुनकर यीशु मसीह ने ऐसा किया? వాళ్ళు అలా సవాలు విసురుతుంటే యేసుక్రీస్తు ఏమన్నా వాటికి స్పందించాడా? और परमेश्वर को सवाल कर रहे थे, लेकिन परमेश्वर ने क्या उनको स्पंदन दिखाया? లేదు లేదు, ఆయనకు తెలుసు ఆయన ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు. नहीं नहीं, उनको मालूम था कि उनका उद्देश्य क्या है इस भूमि पर आने का। తండ్రి అయిన దేవునికి తెలుసు యేసుక్రీస్తులో ఉన్నటువంటి బలం ఏంటో. पिता परमेश्वर को मालूम है कि यीशु मसीह के अंदर क्या ताकत है। ఇప్పుడు ఆయన భూమి మీద తన బలాన్ని నిరూపించుకోవడానికి రాలేదు. वो इस संसार में अपनी ताकत दिखाने के लिए नहीं आया था। పాపములో ఉన్న ప్రజలందరూ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. जो पाप में सभी लोग पड़े हुए उन सब के लिए अपने प्राणों को देने के लिए आया था। సాతాను ఎంత తెలివిగా పనిచేస్తున్నాడనంటే, शैतान कितना अपने दिमाग से काम करता है। ఇప్పుడు యేసుక్రీస్తుని రెచ్చగొట్టి ఆయన చేత పాపము చేయించే పని वो చేస్తున్నాడు. यीशु मसीह को उबार रहा था कि वो अपने आप से पाप करे। ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ అందరి మాటలకి కోపం తెచ్చుకుని, यीशु मसीह उन सब की बातों को सुनकर गुस्से में आकर, నన్ను అవమానిస్తారా మీరు, तुम लोग मेरी ही बदनामी నాకు करते हो, బలం లేదంటారా, क्या मेरे पास ताकत नहीं है? ఇదిగో చూడండి అని చెప్పి సిలువ మించి కింద దిగి వచ్చేసాడు అనుకోండి. ये देखो कहीं कि अगर यीशु मसीह क्रूस से नीचे आ जाते थे, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం నెరవేరేదా? तो क्या इस संसार में आने का उनका उद्देश्य पूरा होता था? నెరవేరకపోయేది. पूरा नहीं होता था। ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీద మన కొరకు చనిపోయి ఉండకపోతే, अगर यीशु मसीह हमारे लिए संसार में नहीं मरता, మనకెవరికి రక్షణ లేదు, तो हम में से किसी को भी उद्धार नहीं మనకి मिलता। పాప క్షమాపణ దొరికేది కాదు. हमें पाप की क्षमा नहीं मिलती थी। మన పాపములను బట్టి మనం నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. हमारे पापों के कारण हमें नरक में जाना चाहिए था, అందుకే యేసుక్రీస్తు ఆ మాటలకి స్పందించలేదు. लेकिन यीशु मसीह उन बातों को उन्होंने गौर नहीं किया। ఈరోజు మనం కూడా ఆ విధంగా బతకాలని దేవుడు నేర్పిస్తా आज ఉన్నాడు. हमें भी उसी प्रकार से जीना चाहिए, परमेश्वर चाहता లోకం है। ఎప్పుడూ కూడా మనల్ని అవమానపరిచేటట్టుగానే ప్రవర్తిస్తుంది. संसार कभी भी हमें बदनाम करने के लिए प्रवर्तन करता है। కొంతమంది స్నేహితులు అంటా ఉంటారు, हमारे दोस्त कहते रहते हैं, అరే నీకు బండి బాగా నడపడం వస్తే స్పీడ్ గా నడిపి చూద్దాం, अरे अगर तुझे गाड़ी चलानी आती है तो बहुत तेजी से चला, కట్టుకోట చూద్దాం అని एक बार कट मार के दिखा। ఇప్పుడు వానికి ఎవరికో చూపించడానికి మనం కట్లు కొడతా ఉంటాం वो బండి. किसी और को दिखाने के लिए हम गाड़ी को कट मारते रहते हैं। అలా పట్టుదలకు వెళ్ళి ప్రాణం పోగొట్టుకునే అవనస్తులు చాలా మంది ఉన్నారు ऐसे సమాజంలో. जिद में जाकर अपने प्राणों को आहुति देने वाले बहुत सारे जवान हैं। తమ తోటి వారి దగ్గర గొప్పవారము అనిపించుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నము వాళ్ళని నష్టపరిచింది. अपने सामने साथ में जो रहता है उस व्यक्ति के सामने अपना बड़प्पन दिखाने के लिए हम कुछ भी करते हैं। కాబట్టి మనం జ్ఞానంగా వ్యవహరించకపోతే నష్టపోతాం. इसलिए अगर हम ज्ञान से उसके सामने व्यवहार नहीं करेंगे तो हम नाश हो जाएंगे। యేసుక్రీస్తు మనకి నేర్పించిన పాఠం అదే. यीशु मसीह हमें यही सिखाता है। ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగలుగుతాడు. वो पत्थर को रोटी बनाकर खा सकता ఆ है, సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. वो सामर्थ्य उसके पास है। కానీ యేసుక్రీస్తు సాతాను శోధనకు అవకాశం ఇవ్వట్లేదు. लेकिन यीशु मसीह ने शैतान की परीक्षा को अवकाश नहीं ఈ दिया। రోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी అట్టి అవగాహనను మనం కలిగి ఉండాలి. वैसा अवगान हमें होना चाहिए। సహజంగా ఈ టైంలో మనం ఆలోచించేది ఏంటి? साधारण रीति से इस समय में हम क्या सोचते हैं? మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో మనం గొప్ప వాళ్ళం అనిపించుకోవాలని ఆశిస్తాం. हमारे पड़ोस में जितने भी लोग हैं उनके सामने हम महान हो, हमारा बड़प्पन हो, అందరూ నా గురించి మాట్లాడుకోవాలని ఆశిస్తా ఉంటాం. सभी लोग मेरे बारे में बात करें, అందరూ నా గురించి గొప్ప చెప్పుకోవాలని सभी लोग కోరుకుంటాం. मेरे बारे में बड़ा बड़ा सोचे। అందరూ నా గురించి గొప్ప చెప్పుకోవాలంటే నేను గొప్ప పనులు చేయాలి. మరి तो सभी लोग मेरे सामने अगर मेरी बड़ाई करें तो मुझे बड़े काम करने होंगे। అందరూ ఉన్నట్టుగా ఉంటే ఎవరు నా గురించి చెప్పుకోరు. सभी लोग जैसे रहते अगर मैं भी वैसा रहूंगा तो कोई भी मुझे नहीं पूछेगा। ఇప్పుడు వాళ్ళ దగ్గర నుండి మెప్పు పొందడానికి వింత ప్రయత్నాలు तो చేస్తాను. उनकी तरफ से तारीफ पाने के लिए हम कई प्रयत्न करते ఆ हैं। ప్రతి ప్రయత్నము నాకు నష్టాన్ని కలుగు చేసేదే. वो हर एक प्रयत्न हमें नुकसान ही पहुंचाता है। కొన్నిసార్లు భార్య ద్వారా కూడా సాతాను మనల్ని శోధిస్తాడు. कुछ समय में पत्नी के द्वारा भी शैतान हमें భర్త परीक्षाओं में ద్వారా डालता है। మనల్ని శోధిస్తూ ఉంటాడు. पति के द्वारा भी हमें परीक्षाओं में डालता है। కొన్నిసార్లు పిల్లల ద్వారా మనల్ని శోధిస్తూ कुछ ఉంటాడు. समय में बच्चों के द्वारा भी हमें परीक्षाओं में डालता है। భార్య అంటుంది, నీకు అసలు రోషం ఉందా? पत्नी कहती है क्या तुझे रोष नहीं है? చూడు పక్క ఆమె నన్ను తిడతా ఉంటే నువ్వేం మాట్లాడకుండా ఊరుకున్నా. देख बाजू वाली औरत मुझे डांट रही है और तू देख रहा है। 2 గుట్టు రావద్దు అసలు నా కోసం?
तो मेरे लिए बीच में नहीं आना चाहिए। ఇప్పుడు ఆ మాట అనగానే భర్త ఏం చేస్తాడు? ఇక वो बात सुनते ही पति क्या करता है? ఇక చూడు నీ కోసం ఏం చేస్తానని గొడవ పెట్టుకుని వస్తాడు. देख मैं तेरे लिए क्या करता हूँ ये कहकर वो झगड़ा करता है। సాతాను ఎంత సింపుల్ గా మనల్ని శోధనలో పడేసిందో చూడండి. शैतान कितनी आसानी से हमें परीक्षा में डालता है। కొన్నిసార్లు భర్తలు కూడా అంతే భార్యల విషయంలో. कुछ समय में पति भी वैसा ही पत्नी के నువ్వు विषय में అది करता చేయలేవు है। నా కోసం ఇది చేయలేవు అని అనగానే వీళ్ళకి బీపీలు పెరుగుతూ ఉంటాయి. तो मेरे लिए ये नहीं कर सकती वो नहीं कर सकती ये कहते उसे बीपी आ जाती है। ఒకటి గుర్తు పెట్టుకోండి, एक ध्यान रखिए, మన యొక్క సామర్థ్యమును దేవుడు సమాజానికి బయలుపరిచే టైం ఒకటి ఉంటుంది. हमारी सामर्थ्य क्या है परमेश्वर इस संसार को एक दिन बताने का समय है। ఆ టైం వరకు మనం వెయిట్ చేయడం అలవాటు చేసుకోవాలి. उस समय तक हमें केवल उसकी राह देखनी है। ప్రతి మనిషి జీవితంలో हर मनुष्य के जीवन में దేవుడు వారిని ఘనపరచటానికి ఒక టైం ని నిర్ణయించి పెడతాడంట. परमेश्वर उनको घनता देने के लिए एक समय नियुक्त किया है। ఎప్పుడైతే ఆ టైం వరకు ఓపికతో ఉంటామో जब तक हम उस समय तक संयम से रहते हैं దేవుడు అనేకుల ఎదుట మనల్ని ఘనులుగా నిలబెట్టగలుగుతాడు. परमेश्वर अनेक के सामने हमें महान करके खड़ा करेगा। కానీ దేవుడు మనకి ఘనతనివ్వక మునిపే మనం పొందుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. परमेश्वर हमें महानता देने से पहले हमें महानता पानी है इसलिए हम जल्दबाजी करते हैं। మనల్ని మనం ఘనపరుచుకోవడానికి మనం చేసే ప్రతి పని మనకు అవమానాన్ని తీసుకొస్తుంది. हम अपने आप की बड़ाई करने के लिए हम जो भी काम करते हैं वो हमें अपमानित करता है। అర్థమవుతుందా నేను చెప్పే समझ में మాట? आ रहा है आपको हम क्या कर रहे हैं? సాతాను యేసుక్రీస్తుని చాలా తెలివిగా శోధిస్తున్నాడు. शैतान यीशु मसीह को बहुत बुद्धिमानी से उसकी परीक्षा कर रहा था, కానీ యేసుక్రీస్తు వాటికి లోబడలేదు. लेकिन यीशु मसीह उसके सामने नहीं गिरे, వాటన్నిటిని తిరస్కరిస్తా उन ఉన్నాడు. सबको ठुकरा दिया। ఈరోజు మన జీవితంలో आज हमारे जीवन में भी మనం అలా ప్రవర్తించగలుగుతున్నామా? क्या हम ऐसा बर्ताव कर रहे हैं? ఎందుకంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? क्योंकि शैतान का उद्देश्य क्या है? మన భక్తి జీవితంలో నుండి మనల్ని తప్పించాలని, हमें अपने भक्ति के जीवन से बाहर निकालना चाहता है। మన చేత పాపము చేయించి దేవునికి కోపము తెప్పించాలనేది వాని वो ఉద్దేశం. हमारे द्वारा पाप कराकर परमेश्वर को गुस्सा दिलाना चाहता है। బైబిల్లో ఒక సంఘటన ఉంటుంది. बाइबल में एक घटना लिखी है। బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. बिलाम नाम का एक प्रवक्ता है। పాత నిబంధన కాలంలో జరిగిన చరిత్ర. पुराने नियम में का चरित्र है। ఇజ్రాయేలీయులు అందరూ కూడా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు इजराइल सभी लोग वो यात्रा में थे। వారు మోయాబు అని ఒక దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. वो मोआब देश को पार करके उन्हें आगे जाना ఆ होता है। దేశాన్ని బాలాకు అని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. उस देश को बालाक नाम का राजा उस समय में राज कर रहा था। ఇజ్రాయేలు జనాంగాన్ని చూడగానే ఆయనకు భయం కలిగిందంట. इजराइल की प्रजा को देखते ही उसे डर हुआ। వెంటనే బిలాము ప్రవక్తని పిలిపించి, उसने तुरंत बिलाम प्रवक्ता को बुलाया। అయ్యా నువ్వు ఏది పలికితే అది జరుగుతుందంట तो కదా, जो भी कहता है वो होता है, ऐसा ठीक है ना? నా కోసం ఈ ప్రజలందరినీ శపించు నువ్వు तो मेरे लिए इस प्रजा को तो श्राप दे, అని చెప్పి బిలాము ప్రవక్తను పిలిపించాడు. ये कहे के वो बिलाम प्रवक्ता को बुलाता है। కానీ ఇజ్రాయేలు జనాంగము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. लेकिन इजराइल की प्रजा परमेश्वर के द्वारा आशीर्वादित हुई है। బిలాము యొక్క ఏ శాపవచనము వారి మీద పనిచేయలేదు. बिलाम का कोई भी श्राप उनके ऊपर काम नहीं कर सकता। దానికి తోడు उसके साथ బిలాము వారిని శపించాలనుకున్న ప్రతిసారి తెలియకుండానే ఆశీర్వదించేస్తున్నాడు. बिलाम जब जब उन्हें श्राप देना चाहता था उसे ना मालूम होते हुए वो आशीर्वाद दे रहा था। ఇక ఆ టైంలో బిలాముకి బహుమానం దొరకలేదంట. तो उस समय में बिलाम को कुछ बहुमान नहीं मिला, ఎందుకంటే రాజుగారు అన్న మాట ఏంటి? क्योंकि राजा ने क्या कहा था? నువ్వు నా కొరకు వారిని శపిస్తే నేను నీకు బహుమానం ఇస్తాను. तू मेरे लिए अगर उनको श्राप देगा तो मैं तुझे बहुमान दूंगा। ఈయన శపించలేదు, ఈయనకు బహుమానం దొరకలేదు. उसने श्राप नहीं दिया, उसे इनाम नहीं मिला, కానీ బహుమానం మీద ఆశ. लेकिन इनाम के ऊपर उसकी आशा है। వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా ఇచ్చాడట. वो तुरंत राजा के पास जाकर उन्हें एक सलाह देता है। రాజా राजा ఈ ఇజ్రాయేలీలు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ये इजराइल जिसकी आराधना करते हैं वो परमेश्वर परिशुद्ध है। ఆయన పాపమును చూసి తట్టుకోలేడు. वो पाप को देखकर उसे बर्दाश्त नहीं कर सकता। పాపము చేసిన వారిని క్షమించేవాడు కాదు ఆయన. जो पाप करता है वो उन्हें क्षमा नहीं कर सकता, ఎందుకంటే ఆయనకి చాలా కోపం. क्योंकि उसे बहुत क्रोध है। కాబట్టి నువ్వు వారి చేత పాపం చేపి, इसलिए तो उनके द्वारा पाप करा, అప్పుడు వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం तब చేస్తాడు उनका परमेश्वर ही उन्हें नाश करेगा అని సలహా ఇచ్చాడంట. ऐसा कह के वो सलाह देता है। వెంటనే బాలాకు రాజు और तुरंत बालाक राजा ने తన దేశంలో ఉన్న కొంతమంది స్త్రీలను వారి మీదకి పంపించాడు. अपने देश में रहने वाले कुछ स्त्रियों को उनके बीच में भेजा। ఇజ్రాయేలులో కొంతమంది పురుషులు వెళ్లి వారితో పాపము చేసినందున इजराइल में के कुछ पुरुष उनके साथ जाकर उन्हें पाप किया, इसलिए ఆ రోజు అనేకులు అక్కడ ప్రాణం పోగొట్టుకోవాల్సి उस వచ్చింది. दिन वहां पर अनेक लोगों ने अपने प्राणों को त्याग दिया। ఈ రోజు మన జీవితంలో కూడా సాతాను అలాగే చేస్తాం. इसलिए आज हमारे जीवन में भी शैतान ऐसे ही कर रहा మన है। చుట్టూ ఉన్న ప్రజలు మన చేత పాపము చేయించటానికి
సాతాను చేత ప్రేరేపింపబడతారు. हमारे इर्द गिर्द रहने वाले लोग शैतान के द्वारा प्रेरित होते हैं कि हमसे पाप कराए। మనం రక్షింపబడి భక్తిలో ఉన్నాం అనుకోండి, अगर हम उद्धार पाकर हम भक्ति में है మన పాత స్నేహితులు వస్తారు మన तो దగ్గర. हमारे पुराने दोस्त हमारे पास आते हैं। అరే మనం పందెం వేసుకుందాం, अरे हम एक शर्त लगाएंगे, ఎవరు ఎక్కువగా తాగుతారో చూద్దాం. कौन कितना पीता है देखेंगे। మనం ఏమంటాం? तब हम क्या कहते हैं? నేను రక్షింపబడ్డాను, अरे मैंने उद्धार पाया है, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, मैं परमेश्वर की आराधना कर నేను रहा हूं, తాగలేను, मैं नहीं पी सकता, నేను మానేశాను. मैंने छोड़ दिया है। వదిలేస్తారా వాళ్ళు? छोड़ देते हैं, అప్పుడు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. तब वो हमें उकसाने का प्रयत्न करते हैं। నీకు చేతగాక ఇలాంటి మాటలు अरे మాట్లాడుతున్నావు, तेरे पास दम नहीं है इसलिए तो ऐसा నువ్వు कर। చెయ్యలేక ఇలా तू తప్పించుకుంటున్నావు. ऐसा नहीं कर सकता इसलिए भाग रहा है। ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడగానే మనకు కోపం వచ్చేస్తుంది. वो ऐसे हमें उभार के ऐसे बातें करके हमें चढ़ाते हैं। ఇక దేవుణ్ణి వాక్యాన్ని రెండు పక్కన బట్టి వెళ్ళి వైన్ షాప్ లో కూర్చుంటారు. तब हम परमेश्वर के वचन को बाजू में रख के शराब खाने में बैठे। మన గొప్పతనం ఏంటో చూపించాలనుకుంటాం. हमारा बड़ापन क्या है हम दिखाते हैं उसे। ఆ రోజుతో ఆ సంఘటన అయిపోతుంది, उस दिन से वो घटना नहीं घट जाती, కానీ దేవునితో నీకున్న బంధం తెగిపోతుంది. लेकिन परमेश्वर के साथ तेरा जो बंधन है वो टूट जाता है। వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటు उन्होंने जो कराई तो उससे छोटी सी गलती దేవునికి మనకి మధ్య ఎడబాటును కలుగు చేస్తుంది. परमेश्वर को हमारे बीच में दरार पैदा करती है। అందుకే ఏ విధమైన శోధన వాక్యానికి విరుద్ధంగా మన దగ్గరకు వచ్చినా इसलिए किसी प्रकार की परीक्षा वचन के विरुद्ध हो हमारे पास आए ఆ శోధనను తృణీకరించటం మనం तो उस నేర్చుకోవాలి. परीक्षा को हमें धिक्कारना होगा। లోకం మనల్ని పిరికివారు అనుకోనివ్వండి, संसार हमें डरपोक समझे, బలహీనులు అనుకోనివ్వండి, हमें बलहीन समझे, చేతగాని వారు మనం हमारे అనుకోనివ్వండి, हाथ से नहीं बनता ऐसा No समझे, problem. कोई बात नहीं। వాళ్ళకి మన బలం చూపించడానికి కాదు ఈ భూమి మీద ఉన్నది, उनको हमारी ताकत दिखाने के लिए हम इस संसार में नहीं దేవుణ్ణి है, మహిమపరచడానికి ఉన్నాం. परमेश्वर को महिमा दिखाने के लिए। ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో जब हम परमेश्वर को डरते हैं ఏదో ఒక రోజు మన బలం ఏంటో దేవుడు వారి ఎదుట కనపరిచేటట్టు చేస్తాడు. किसी ना किसी दिन हमारी सामर्थ्य क्या है परमेश्वर उन्हें दिखाएगा। మనం చూపించాల్సిన అవసరం లేదు, हमें दिखाने की जरूरत नहीं, మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. हमारे अंदर क्या टैलेंट है हमें प्रूव करने की जरूरत नहीं, దేవుడే దానిని నిరూపిస్తాడు. परमेश्वर ही उसे पूरा करेगा। ఆ టైం వరకు వెయిట్ చేయడం అలవాటు उस समय చేసుకోవాలి. तक हमें उसकी प्रतीक्षा करनी है, देखना హల్లెలూయా. होगा। हालेलुया। రెండవ విషయం, दूसरी बात, ఏమని మాట్లాడుతున్నాడు సాతాను అక్కడ? क्या कहकर शैतान बात कर रहा है? నీవు దేవుని కుమారుడవైతే, अगर तो परमेश्वर का पुत्र है तो అయితే ఏంటి మరలా? है तो ये क्या बात हुई? ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాడు తండ్రి అయిన దేవుడు, लेकिन परमेश्वर पिता परमेश्वर ने पहले ही कह दिया है, ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ये मेरा प्रिय पुत्र है, ये कह के उन्होंने साक्ष्य दी थी। తండ్రి అయిన దేవుడు అంత స్పష్టంగా సాక్ష్యం ఇచ్చిన తర్వాత पिता परमेश्वर ने ही इतने साफ रीति से कहा, ఇక మళ్ళీ అనుమాన పడ్డానికి నువ్వెవరు అసలు? फिर उसके बाद में ఇక మళ్ళా అందులో అనుమానం ఏముంది? फिर उसके बाद में उसमें अनुमान करने का क्या बात है? ఏం లేదు అక్కడ. कुछ भी नहीं है। అయినా తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని సాతాను అంగీకరించట్లేడు. लेकिन पिता परमेश्वर ने जो साक्ष्य दी है उसे शैतान स्वीकार नहीं कर रहा। సేమ్ ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే చేశాడు. आदम हवा के पास जाने के बाद ही शैतान ने ऐसा ही किया था। హవ్వ దగ్గరికి వెళ్ళి हवा के पास जाकर, ఇది నిజమా? क्या ये सच है? అవ్వ ఆ టైంలో ఏం మాట్లాడాలి? हवा उस समय क्या कहना चाहिए ఇక था? నిజమా ఏంటి? నిజం అంతే. ये क्या सच है? ये सच्ची है ऐसा దేవుడు कहना चाहिए చెప్పిన था। మాటలో మార్పు ఉండదు. परमेश्वर ने जो कहा उसमें बदलाव नहीं మనం होता। దాని యందు విశ్వాసం ఉంచాలంతే, हमें उस पर विश्वास करना चाहिए, उतना ही। సందేహించకూడదు हमें शक नहीं करना चाहिए, అని పలకాల్సిన దానికి బదులుగా ऐसा कहना चाहिए था। लेकिन సాతాను స్వరానికి ఆమె చెవి యొగ్గింది. शैतान की आवाज को उसने अपने कान दिए। ఎప్పుడైతే ఆమె ఆ మాటలు వినడానికి ఇష్టపడిందో जब उसने उन बातों को सुनने की इच्छा की, సాతాను ఆమెను మోసం చేసేసాడు. शैतान ने उसे धोखा दे दिया। ఇది నిజమా? क्या ये सच है? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? यीशु मसीह के पास आकर क्या कह रहा है? అవునా నువ్వు దేవుని కుమారుడువా? क्या तू परमेश्वर का पुत्र है? ఎంత డౌట్ పెడుతున్నాడో చూడండి. देखिए कितना संदेह पैदा कर रहा ఈ है। రోజు మన లైఫ్ లో కూడా సాతాను అలాగే చేస్తాడు. आज हमारे जीवन में भी शैतान ऐसा ही करता है। నువ్వు వాక్యం వాక్యం అనుకుంటూ చదువుతున్నావు, आप वचन वचन कह कैसे पढ़ रहे అసలు हैं? ఈ వాక్యం నిజమా? क्या ये वचन सच है? ఇందులో ఉన్నాయి అసలు జరుగుతాయా? क्या इसमें जो है वो पूरा होगा? అందులో ఉన్న వాటిని బట్టి నీ జీవితం దీవించబడుతుందా? क्या इसमें जो है उसके द्वारा तेरे जीवन को आशीर्वाद मिलेगा? ఇలాంటి అనుమానములను మన హృదయంలో పుట్టిస్తా ఉంటాయి. ऐसा शक वो हमारे हृदय में पैदा करता है। నువ్వు అది చదువుతున్నావు కానీ ఏం ప్రయోజనం ఉండదు అనేటట్టుగా ఆలోచన आप కలిగిస్తాడు. ये पढ़ रहे हैं लेकिन इससे कुछ आपको कुछ नहीं मिलेगा, ऐसा शक आपके अंदर पैदा ఎప్పుడైతే करता है। ఆ డౌట్ మనలో పుడుతుందో जब वो शक हमारे अंदर उत्पन्न होता है, ఇక మనం వాక్యాన్ని చదవడం మానేస్తాం. हम वचनों को पढ़ना छोड़ देते हैं। ఏదైనా ఒక
కార్యము మన జీవితంలో జరగకపోతే దేవుని పక్కన పెట్టేస్తా अगर ఉంటాం. कोई कार्य हमारे जीवन में नहीं होता है तो हम परमेश्वर को बाजू रख देते हैं, సాతాను సక్సెస్ అయినట్లే. शैतान वहां पर जीत जाता है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, దేవుని వాక్యము సత్యమైనది. परमेश्वर का वचन सत्य है, ఇందులో లోపములుండే అవకాశం లేదు. इसके अंदर कोई खामियां नहीं है, ఇది అబద్ధము అని అనడానికి అవకాశం ये లేదు. झूठ है ऐसा कहने का कोई अवकाश नहीं है। ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండొచ్చేమో, प्रिंटिंग की कुछ गलतियां हो सकती है, తర్జుమా లోపములు ఉండొచ్చేమో, इसमें अनुवाद करने में कुछ गलतियां हो सकती है, బట్ వాక్యం అబద్ధం అవ్వదు. लेकिन वचन गलत नहीं है। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఇక ఒకసారి దేవుని వాక్యమునందు మనం విశ్వాసం కోల్పోతే మన భక్తి వ్యర్థం. और अगर एक बार हम इसके ऊपर विश्वास अपना खो देते हैं तो परमेश्वर के ऊपर भी खो देते ఎందుకంటే మన భక్తికి మూలము దేవుని వాక్యమే. हैं। क्या हमारे भक्ति का मूल गढ़ यही है, ఆ वचन। వాక్యము మీద ఉన్న విశ్వాసమే. ये वचन के ऊपर जो हमारा विश्वास है वही। ఇప్పుడు ఆ వాక్యాన్ని నమ్మకపోతే దేనిని ఆధారం చేసుకుని మన భక్తిని కట్టుకుంటాం? अगर हम वचनों के ऊपर भी विश्वास नहीं करते तो हम किसके आधार पर आगे बढ़ते हैं? మన జీవితానికి ఏది ప్రాముఖ్యమో దాని మీదే దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు हमारे సాతాను. जीवन में जो मुख्य बात है उसी के ऊपर शैतान वार करना चाहता है। ప్రార్థన చేసే టైం ఉంటుంది. प्रार्थना करने का समय होता है, ప్రార్థన చేసే టైంలో సాతాను అంటాడు, प्रार्थना करने के समय में शैतान कहता है, నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు ఏమైనా నీకు ఇస్తాడేంటి? तू प्रार्थना कर रहा है, क्या परमेश्वर तुझे देगा? అయినా నీలాంటి వాడు ప్రార్థన చేస్తే అసలు దేవుడు ఆలకిస్తాడా? क्या तेरे जैसा व्यक्ति प्रार्थना करता है तो क्या तुझे देगा? అనుమానమును పుట్టిస్తా तो वो ఉంటాడు, शक को पैदा करता है, సందేహాలను కలుగు చేస్తా वो ఉంటాడు. अपने अंदर संदेह पैदा करता है। మనం దేవుని మాట కంటే ఎక్కువగా సాతాను మాట ఎక్కువ వింటాం. हम परमेश्वर की बात से ज्यादा शैतान की बात ही सुनते हैं। ఇక ఆ టైంలో ప్రార్థన చేయడం మానేస్తాం. उस समय में हम प्रार्थना करना छोड़ देते हैं। కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు ఆలస్యంగా నెరవేరుతాయి. कुछ समय में कुछ प्रार्थनाएं बहुत देरी से पूरी होती है। మనకు అనుకున్న వెంటనే జరగకపోయేటప్పటికి हम जब सोचते हैं ये हो जाए तो नहीं होता, నిజమే इसलिए నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు ఏం చేయలేదు. सच्ची में प्रार्थना करता हूँ, परमेश्वर मुझे कुछ नहीं। ఇదిగో నేను దేవుడిని ఇది అడిగాను దేవుడు నాకు ఇవ్వలేదు. देखो मैंने परमेश्वर से ये पूछा, परमेश्वर ने मुझे नहीं दिया। ఆ అనుమానము నిన్ను ప్రార్థనలో నుండే वो తొలగించేస్తుంది. शक आपको प्रार्थना में से हटा देगा। సాతాను ఎంత ఈజీగా మనల్ని మోసం చేస్తున్నాడు शैतान చూడండి. उतनी आसानी से हमें धोखा देता है। కొన్ని తరముల నుండి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు కూడా వాక్యాన్ని చదవట్లేదు ఈ కాలంలో. कई युगों से पीढ़ी दर पीढ़ी कई लोग ये वचनों को नहीं पढ़ते, ఎందుకంటే వాక్యం మీద నమ్మకం లేక, क्योंकि वचनों के ऊपर उनको विश्वास नहीं है, దేవుని మీద విశ్వాసము కనపరచక परमेश्वर के ऊपर विश्वास नहीं दिखाते, నామకార్థ స్థితిలో బ్రతుకుతా ఉన్నారు. खाली नाम के लिए जीते रहे हैं। ఈ రోజు మన స్థితి ఎలా ఉంది? आज हमारी स्थिति कैसी है? మన భక్తి జీవితం ఎలాగ ఉంది? हमारा भक्ति का जीवन कैसा है? ఇది నిజమా అని సాతాను అడిగినప్పుడు మనం ఏం పలకాలి? क्या ये सच है? अगर शैतान हमें पूछे तो हमें क्या कहना चाहिए? అది మనం గ్రహించకపోతే अगर हम वो नहीं जानते, హవ్వ మోసపోయినట్లుగా మనం కూడా हवा మోసపోతాం. किस तरह से धोखा खा चुकी है, हम भी उसी तरह धोखा खा सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యము మార్పు లేనిది, परमेश्वर का वचन कभी बदलता नहीं, అది శ్రేష్టమైనది, సత్యమైనది. वो श्रेष्ठ है, सत्य है। ఈ సత్యవాక్యమును గురించి ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా మనం నమ్మాల్సిన इस అవసరం లేదు. सत्य वचन के बारे में चाहे कितने भी लोग कुछ भी कहे, हमें कभी नहीं बदलना, ఎందుకంటే ఈ సత్యవాక్యము ఎంతో మంది జీవితాలను బాగు చేసింది. क्योंकि इस सत्य वचन ने कई लोगों के जीवनों को ठीक किया है। ఎంతో మంది జీవితాలను బాగు చేయబోతుంది ఆ వాక్యం. कई लोगों के जीवनों को ठीक करने जा रही है। ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచడం మనం इस నేర్చుకోవాలి. वचन के ऊपर विश्वास रखना हमें सीखना होगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే వాక్యమే మనకు ఆయుధం. क्योंकि वचन ही हमारे तलवार है। యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం ఇంట్లో పెట్టి వెళ్తాడా, కూడా తీసుకుని जो వెళ్తాడా? युद्ध को जाता है वो अपना हथियार घर पे रख के जाता है या साथ में लेके जाता है? మీరే చెప్పాలి आप ही సమాధానం. बताइए। యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం పట్టుకుని వెళ్తాడు. युद्ध को जो जाता है वो अपना हथियार साथ लेकर जाता है। యథార్థంగా ప్రశ్నించుకోండి, यथार्थ से प्रश्न करें, మన ఆయుధాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? हमारा हथियार किधर है? ఈరోజు యుద్ధానికి వచ్చాం, आज हम आए हैं उधर युद्ध के लिए। ఆయుధాలేవి? हमारा हथियार किधर है? మన బైబిల్స్ ఎక్కడా? हमारा बाइबल किधर है? ఆయుధాన్ని ఇంట్లో పెట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. हम अपने हथियार को घर में रख के यहाँ पर ఇప్పుడు आकर। ఆయుధం లేకుండా పోరాటం ఎలా చేస్తాం? अब हमारे पास हथियार नहीं है, हम युद्ध कैसे करेंगे? ఆయుధం లేకుండా సైతాన్ని ఎలా గెలవగలుగుతాం? हम बिना हथियार के शैतान से कैसे जीतेंगे? మనం ఎక్కడికి వెళ్తున్నా మన ఆయుధం మనతో ఉండాలి. हम किधर भी जाए हमारा हथियार हमारे साथ होना चाहिए। చాలా మందికి ఉన్న అలవాటు, बहुत सारे लोगों को ये आदत है, ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెడతాం. वो अपने हथियार को संभाल के रखते हैं। ఆయుధాన్ని వాడడానికి ఇచ్చాడు దేవుడు మనకి, अपने हथियार को उपयोग करने के लिए परमेश्वर हमें శత్రువుని दिया है। గెలవడానికి ఇచ్చాడు మనకి, शत्रु पर जय पाने के लिए हमें दिया है భద్రంగా परमेश्वर ने। దాచిపెట్టుకోవడానికి కాదు. उसे अच्छी तरीके से छुपा के रखने के लिए नहीं दिया, ఎందుకనంటే क्योंकि ఈ ఆయుధాన్ని వాడితే इस हथियार का जब हम उपयोग करते దీని हैं గొప్పతనం ఏంటో తెలుస్తుంది. इसकी महानता हमें समझ में आती है। దీన్ని ఉపయోగించలేదు అనుకోండి, अगर इसका हम उपयोग नहीं करते దీని గొప్పతనం నాకేం తెలియదు. तो इसकी महानता हमें कुछ समझ में नहीं ఇప్పుడు आती। నేను ఒక ఫోన్ వాడుతున్నాను, अब हम एक फोन को उपयोग करते हैं,
ఈ ఫోన్ గురించి నన్ను చెప్పమంటే నేను ఈజీగా చెప్పగలుగుతాను, इस फोन के बारे में आप मुझसे पूछोगे तो मैं आपको इजी बता दूंगा, ఎందుకంటే దీన్ని నేను ఉపయోగిస్తున్నాను क्योंकि కనుక. मैं उसका उपयोग कर रहा हूँ. ఉపయోగించట్లేదు అనుకోండి, अगर मैं उसका उपयोग नहीं कर रहा ఏమో సార్ నాకు తెలియదు అంటారు, तो मुझे कुछ नहीं मालूम, ఎందుకంటే నాకు తెలియదు దాని గురించి, क्योंकि उसके बारे में मुझे कुछ मालूम नहीं. నేను ఎప్పుడు వాడలేదు. मैंने कभी उसका उपयोग नहीं किया. మీరు బైబిల్ వాడకపోతే కూడా రేపు మీరు అలాగే మాట్లాడతారు. अगर आप बाइबल का उपयोग नहीं करोगे तो कल आप भी ऐसा ही कहोगे. మీ బైబిల్లో ఏముందో చెప్పండి, आपके बाइबल में क्या है बताइए. ఎప్పుడైనా చదివితే కదా తెలియడానికి, कभी तो मैं पढ़ूंगा तभी तो मैं जानूंगा, ఎప్పుడైనా వినియోగిస్తే కదా అర్థం कभी కావడానికి. तो मैं उसका उपयोग करूंगा तभी तो जानूंगा. బైబిల్ని వాడడం మనం నేర్చుకుందాం. बाइबल का उपयोग करना हम सीखें. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా పట్టుకుని వెళ్ళడం అలవాటు परमेश्वर के చేసుకుందాం. मंदिर को जब हम जाते हैं उसे साथ में लेके जाना सीखेंगे. చాలా మందికి ఉండే ఒక అభిప్రాయం, बहुत सारे लोगों का ये अभिप्राय है, నేను జాబ్ చేసేటప్పుడు जब ये काम करते थे నాకు బైబిల్ చదవడానికి టైం దొరికేది కాదు. तो बाइबल पढ़ने का समय इनके पास नहीं होता था. చాలా దూరం జాబ్కి వెళ్ళాలి, బస్ కంపెనీ బస్ ఉంటుంది. बहुत दूर काम के लिए जाना पड़ता था, कंपनी की बस होती थी. ఉదయం వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి ఎప్పుడో వచ్చేవాళ్ళం. तो सुबह में कभी जब जाते थे तो आने के लिए रात हो जाती थी, ఇక బైబిల్ ఎప్పుడు చదవాలి? तो बाइबल पढ़ने का समय नहीं मिलता. నేను ఏం చేసేవాడిని అంటే तो ये क्या करते थे, బస్సులోనే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. बस में ही बाइबल पढ़ते हुए जाते थे. ఇక్కడ నుండి కంపెనీకి వెళ్ళే లోపల నా బైబిల్ రీడింగ్ అయిపోయేది. यहाँ से कंपनी जाने तक वो बाइबल ही पढ़ते थे. ఆ బైబిల్ తీసుకెళ్లి కంపెనీలో మాకు ఇచ్చిన ర్యాక్ లో దాచుకునేవాడిని. वो बाइबल ले जाकर इनको कंपनी में एक रैक दिया हुआ था, वहां पर रख देते थे. మనం ఏది తీసుకుని వెళ్తున్నా సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చెక్ చేస్తారు. हम जो भी लेकर जाते थे सिक्योरिटी उसकी जांच करती थी. ఒకరోజు సెక్యూరిటీ నన్ను అడిగాడు, एक दिन सिक्योरिटी ने इनसे पूछा, ఏంటి అది కవర్లో ఏంటి? ये क्या है कवर में, क्या है? బైబిల్. बाइबल. వెంటనే ఆయన అన్నాడు, तुरंत उसने నీకు कहा, అసలు బుద్ధి ఉందా అని అడిగాడు. क्या तुझे ज्ञान है? ఏమైంది, ఎందుకు అడుగుతున్నారు అట్లా? क्या हुआ, क्यों ऐसे पूछा? బైబిల్ని ఎవరు అలా రోడ్ల మీద తిప్పుతారు అసలు? बाइबल लेकर कोई रोडों पर घूमता है? అది ఎంత పవిత్రమైన గ్రంథం అది. वो कितना पवित्र ग्रंथ है. దాన్ని జాగ్రత్తగా పూజా గదిలో పెట్టాలి, उसे संभाल कर पूजा के रूम में रखना चाहिए. అంతేగాని ఇలా బయట తిప్పకూడదని అన్నాడు. इसे बाहर नहीं लेना चाहिए. అంటే వాళ్ళకి తెలిసిందేంటి, तो उन्हें क्या मालूम है, మత గ్రంథాలను జాగ్రత్తగా పెట్టాలి కానీ వాటిని వాడకూడదు. जो हमारे ग्रंथ है मतों के, उन्हें संभाल के रखना है लेकिन उसका उपयोग नहीं करना. కానీ దేవుడు మనకు నేర్పించింది ఏంటి, लेकिन परमेश्वर हमें क्या सिखाता है, గ్రంథాన్ని వాడాలి, इसका उपयोग करना चाहिए, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి, इसके अंदर के सत्य को जानना चाहिए జీవితాన్ని కట్టుకోవాలి. और अपने जीवन को बांधना चाहिए. మనమేమో లోక పద్ధతిలోనే పనిచేస్తా ఉంటాం. हम क्या है, संसार के पद्धति में ही काम करते हैं. ఒక రోజు ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు, एक दिन एक पास्टर साहब एक घर गए थे ప్రార్థన చేద్దామని. प्रार्थना करने के लिए. ప్రార్థన చేయడానికి వెళ్తే అమ్మగారు, పాస్టర్ గారు ఇప్పుడే ఉండండి బైబిల్ తెచ్చుకుంటాను ప్రార్థన చేద్దరిగానని లోపలికి వెళ్ళింది. जब प्रार्थना करने गए थे उस घर की महिला, पास्टर साहब बैठी, मैं अपना बाइबल लेकर आता हूँ कह के वो अंदर गई थी. ఆమె బైబిల్ పట్టుకుని దేవుణ్ణి స్తుతించుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చిందట లోపల నుండి. बाइबल पकड़ के परमेश्वर का धन्यवाद करते हुए बाहर आई थी. పాస్టర్ గారికి అర్థం కాలేదు, पास्टर साहब को समझ में नहीं आया. ఆమె చాలా సంతోషంతో ఉందట. वो बहुत खुश थी. పాస్టర్ గారు దేవుడు చాలా అద్భుతం చేశాడు నా జీవితంలో. वो कह रहे थे, पास्टर परमेश्वर ने बहुत अद्भुत किया है मेरे जीवन में. పాస్టర్ గారు అనుకుంటున్నాను ఇంకా ప్రార్థన చేయలేదు, అప్పుడే దేవుడు అద్భుతం ఎలా చేశాడు. पास्टर साहब कह रहे थे, मैंने अभी तक प्रार्थना नहीं की, परमेश्वर ने कैसा अद्भुत कर दिया. పాస్టర్ గారు అడిగాడు, ఏం అద్భుతం జరిగింది? पास्टर साहब ने पूछा, क्या अद्भुत हुआ. 3 నెలల క్రితము నా కళ్ళజోడు మిస్ అయిపోయింది, 3 महीने पहले मेरा चश्मा खो गया था, అది ఈ రోజు దొరికింది నాకు. वो आज मुझे मिला है. ఎక్కడ దొరికింది? किधर मिला? బైబిల్లో పెట్టి పెట్టెలో పెట్టాను, बाइबल में रखे, उसे संदूक में रखा. ఈ రోజు మీరు వచ్చారని బైబిల్ తీస్తే దొరికింది. आज आप आए इसलिए मैंने बाइबल निकाला तो मुझे मिला. అంటే ఆమె బైబిల్ ముట్టుకోక ఎన్ని నెలలు అయింది? तो यानी कि उन्होंने बाइबल ना छूते हुए 3 నెలలు అయింది. 3 महीने हो चुके. మరి 3 నెలల నుండి ఆమె భక్తి ఎలా కాపాడుకుంది? 3 महीने तक उन्होंने अपनी भक्ति को कैसे संभाला. 3 నెలల నుండి ఆమె విశ్వాసాన్ని ఎలా సంరక్షించుకుంది? 3 महीनों तक उन्होंने अपने विश्वास को कैसे संभाल के रखा. చాలా మందికి అదే అలవాటు. बहुत सारे लोगों को यही आदत है. ఆదివారం కాగానే దాని దుమ్ము దులపాల చర్చికి తీసుకుని రావాలి, संडे आते ही उसके ऊपर की धूल झाड़ते हैं और चर्च को लेकर आते అయిపోగానే కవర్లో పెట్టి మళ్ళీ సెల్ఫ్ లో हैं. పెట్టాలి, होते ही कवर में डाल के उसे सेल्फ में रख देते మళ్ళీ ఆదివారం దాకా అవసరం లేదు దాంతో, हैं. और अगले संडे तक उसकी जरूरत नहीं, మళ్ళీ ఆదివారమే తీస్తాం బయటికి. फिर उसे रविवार के दिन ही निकालते हैं. ఇక విశ్వాసం ఎలా కాపాడుకుంటాం? तो विश्वास को हम कैसे बचाएंगे. వాక్యమును గురించిన అవగాహన ఎలా వస్తుంది మనకి? वचनों के बारे में हमें अवगाहन कैसे मिलेगा. ఈ వాక్యం గురించిన అవగాహన మనకు లేకపోతే इस वचन का अगर हमें अवगाहन नहीं है ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం, तो जो कोई भी कुछ भी कहेगा उसे हम मान लेंगे. అబద్ధము కూడా సత్యము అని అనుకుంటాం. झूठ बात को भी हम सच समझते हैं. అదే వాక్యం గురించి మనకు తెలుసు అనుకోండి, अगर वचन के बारे में हमें मालूम है ఎవరు ఎన్ని చెప్పినా तो कोई कुछ भी कहे, వాక్యంలో ఏముందో నాకు తెలుసు, वचन में क्या है हमें నువ్వు मालूम. చెప్పేది అబద్ధం तू झूठ कह रहा है, అని ధైర్యంగా మాట్లాడగలుగుతాం. धैर्य से हम उससे बात कर सकते हैं. అందుకే వాక్యమును నేర్చుకోవడం అలవాటు చేసుకుందాం. इसलिए वचनों को उपयोग करना हम सीखें. అప్పుడే సాతాను యొక్క శోధనను మనం तब జయించగలుగుతాం. शैतान के परीक्षाओं पर हम जय पाएंगे. హల్లెలూయా. हालेलुया. ఈరోజు అట్టి గుణమును మనం సంపాదించుకునే ప్రయత్నం आज చేద్దాం, ऐसे गुण को हमें प्राप्त करना है, इसलिए हम उसके आगे बढ़ेंगे. ఎందుకంటే సాతాను మనల్ని శోధించడానికి
ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు. क्योंकि शैतान हमें परीक्षा करने के लिए हर एक अवकाश का उपयोग करेगा। ఎక్కడ చిన్న అవకాశం దొరికినా జీవితాన్ని నాశనం చేస్తాడు. उसे किधर भी छोटा अवकाश मिलेगा तो अपने जीवन को नाश कर देगा। వాటన్నిటిని జయించాలనంటే उन सभी के ऊपर अगर हमें जय पानी है, సాతాను ఎలా శోధిస్తాడో మనకు తెలిసి ఉండాలి. शैतान किस प्रकार से परीक्षा लेता है वो हमें मालूम होना चाहिए। ఎందుకంటే మన ముందు భక్తుల్ని ఎలా శోధించాడో ఇప్పుడు అలాగే శోధిస్తాడని చెప్పాను నేను. क्योंकि पूर्व में उन्होंने भक्त को किस तरह परीक्षा की थी, अभी भी वैसे ही करता है। మరి వాళ్ళని ఎలా శోధించాడో నాకు ఎలా తెలుస్తుంది చదవకపోతే? उनकी कैसे परीक्षा ली हमें कैसे मालूम होगा जब हम उसकी पढ़ाई नहीं करते। అందుకే బైబిల్ చదవడం నేర్చుకుందాం. इसलिए बाइबल को पढ़ना हमें सीखना। దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ చేత్తో పట్టుకుని రావడం అలవాటు చేసుకుందాం. जब हम परमेश्वर के मंदिर में आते हैं बाइबल को अपने हाथ में लेकर आने की प्रयत्न करेंगे। అదే ఆయుధంతో సాతాన్ని గెలవడం అలవాటు చేసుకుందాం. इसी हथियार से हम शैतान के ऊपर जय पाने की आदत करेंगे। మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन बातों को परमेश्वर आशीर्वादित करे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. हम सभी लोग अपने सिर को झुका कर आंखें बंद करेंगे। ఒక్కసారి మన జీవితాలను ఆలోచన చేద్దాం. एक बार हम अपने जीवन में विचार करेंगे। బహుశా ఎంతకాలము సాతాను శోధనకి మనం లోబడిపోయామేమో. हो सकता है इतने समय तक हम शैतान की परीक्षाओं में पढ़ते रहे हो। సాతాను మనల్ని ఆవేశానికి గురి చేసినప్పుడు పాపమునికి లోబడ్డామేమో. शैतान जब हमें उकसाता है हो सकता है हम पाप में गिरे हो। అందుకే ఈరోజు క్రీస్తు యొక్క జీవితం మన ముందు మాదిరిగా పెట్టబడింది. इसलिए आज यीशु मसीह का जीवन हमारे लिए मार्गदर्शी बनकर ठहरा है। మనము బలహీనులం, हम कमजोर व्यक्ति हैं, అయినా కూడా మన గొప్పతనాన్ని నిరూపించుకోవాలనుకుంటాం. फिर भी हम कितने बलवंत हैं ये हम दिखाना चाहते हैं। మరి దేవుడు మనకంటే బలవంతుడు. लेकिन परमेश्वर हमसे भी बलवंत है। ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उसको असाध्य कोई ऐसा चीज नहीं है। అలాంటి దేవుడే మౌనంగా ఉన్నాడు. ऐसा परमेश्वर वो मौन होकर खड़ा रहा। ప్రజల ఎదుట తన గొప్పతనాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. लोगों के सामने अपनी महानता दिखाने का प्रयत्न नहीं किया। ఎందుకంటే क्योंकि ఆయన గొప్పతనము నిరూపించబడే సమయం ఒకటి ఉందని ఆయనకు తెలుసు. उसकी महानता दिखाने का एक समय है ये उसे मालूम है। ఆ సమయం కొరకు ఆయన ఆశతో ఎదురు చూస్తా उस ఉన్నాడు. समय के लिए वो आशा से उसकी राह देख रहा ఈ है। రోజు మనకి అదే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. आज वो हमें भी ये पाठ सिखा रहा है। మన సామర్థ్యాన్ని తెలియజేయబోయే టైం ఒకటి దేవుడు మనకి ఇస్తాడు. हमारी सामर्थ्य को दिखाने का एक समय वो हमें देने वाला है। అప్పటి వరకు తగ్గించుకుని ఉండడం అలవాటు చేసుకుందాం. तब तक हमें नम्र से रहना सीखना हो। దేవుని వాక్యం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు. परमेश्वर के वचन के ऊपर हमें संदेह पैदा करेगा। కానీ దేవుని వాక్యమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారమై ఉందాం. जो परमेश्वर के वचनों को अनुभव से हम जानने वाले ठहरे। వాక్యము తెలిసిన వాడు శోధనని ఈజీగా జయించగలుగుతాడు. जो वचन को जानता है वो आसानी से परीक्षाओं के ऊपर चला जाता है। వాక్యము తెలియని వాడు పాపంలో పడిపోతాడు. जिसे वचन नहीं मालूम वो पाप में गिर जाता है। కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. इसलिए आज हम विचार करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా సర్వాధికారిని వందనాలు ప్రభువా. परिशुद्ध सर्वाधिकारी परमेश्वर आपका धन्यवाद हो। ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. आज आपके वचनों के द्वारा हमसे बात करने के लिए हम आपका धन्यवाद करते విన్న हैं। వాక్యాన్ని బట్టి మమ్మల్ని దర్శించండి నాయన. सुने हुए वचनों के द्वारा हमें आशीर्वादित करें। సాతానుని ఎలాగూ జయించాలో మాకు అవగాహన అనుగ్రహించండి. शैतान के ऊपर कैसा जय पाना है उसका हमें अनुभव दीजिए। అయ్యా, లోకము మమ్మల్ని ఆవేశానికి గురి చేసినప్పుడు ये संसार हमें उकसाए फिर भी మేము జ్ఞానముతో ప్రవర్తించటం మాకు నేర్పించండి. ज्ञान से प्रवर्तन करने का हमें अवकाश दीजिए। అయ్యా, మా గొప్పతనాన్ని మేము చూపించుకోవడం కాదు నాయన, हम अपने बड़ेपन को ना दिखाते हुए मेरे परमेश्वर నీ ద్వారా అది కనుపరచబడాలని ఆశిస్తున్నాను. आपके द्वारा वो दिखाया जाए हम आशा करते हैं। కాబట్టి అప్పటి వరకు తగ్గించుకుని ఉండే మనస్సు మాకు దయచేయండి. उस समय तक हमें नम्रता से दीनता से रहना हमें ఈ सिखाएं। మాటలు మా జీవితాల్లో ఫలింప చేయమని इन वचनों को हमारे जीवन में फलवंत करे। యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु తండ్రి. के नाम से हम प्रार्थना करते हैं। ఆమేన్. आमीन।